స్పా సెంటర్లు నడుపుతున్న వ్యక్తికి మధు యాష్కి కాంగ్రెస్ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడు. ఎల్బీ నగర్ కాంగ్రెస్లో మధు యాష్కి వర్సెస్ సీనియర్ మహిళా నాయకురాలు. ఎల్బీ నగర్లో 3-4 స్పా సెంటర్లు నిర్వహిస్తూ వ్యభిచారం చేయిస్తూ అరెస్ట్ అయిన కేతావత్త రమేష్ నాయక్ మధు యాష్కి సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడట. అంటే స్పా సెంటర్ నిర్వహణ వెనుక మధు యాష్కి అనుచరుల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. అసలు ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుంది? ఈ వ్యవహారంపై మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ గారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారట. కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు కొత్త విద్య అట. ఆమె ఏమంటుంది? నా పేరు కొత్త విద్య. నేను కాంగ్రెస్ పార్టీలో గత 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను జిల్లా జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ చేశాను, స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశాను ఎలక్టెడ్. అలాగే నేను శక్తి సూపర్షిలో ప్రమోట్ అయ్యి ఇండియా లెవెల్లో 2nd ప్లేస్లో ఉంచి ఎంతోమంది మహిళలని కాంగ్రెస్ పార్టీకి పరిచయం చేసినటువంటి కార్యకర్తని. కానీ ఈరోజు ఎల్బీ నగర్లో ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఎల్బీ నగర్లో సాహెబ్ నగర్ డివిజన్లో ఉంటున్నాను. నాకు పోస్ట్ కావాలి అనేసి నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్కి, చిన్న డివిజన్ ప్రెసిడెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నాను. కానీ నాకు వస్తుంది అనుకోని ఆశతో ఉన్నటువంటి అమ్మాయిని, ఎందుకంటే నేను 12 సంవత్సరాల నుంచి పనిచేశాను కాబట్టి ఇది నాకే వస్తుందనే ధైర్యంతో ఉన్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఎల్బీ నగర్లో స్పా సెంటర్లో ఒక వ్యభిచారం నడుపుతున్నటువంటి వ్యక్తికి నన్ను కాదని నాకున్నటువంటి ఎలిజిబుల్ పనికి రాదని చెప్పి స్పా సెంటర్ నడుపుకునే వ్యక్తికి ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉందండి. కానీ ఈ ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నటువంటి దాన్ని నేను చదవలేను, ఎందుకంటే అంత ఘోరంగా ఉంది. ఒక ఆడపిల్ల ఈ ఎఫ్ఐఆర్ కాపీని కూడా చదవలేనంత ఘోరంగా ఉన్నది. కాబట్టి ఇది మన మీనాక్షి మేడం గారికి అలాగే మహేష్ గౌడ్ గారికి ఈ విషయం పోవాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళ అంత పెద్ద స్థాయి వాళ్ళకి నేను చేరుకోవాలని ఈ విషయాలు చెప్పుకున్నంత సమయం నాకు ఉన్నది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీనాక్షి మేడం, మహేష్ గౌడ్ అన్న గారు నాకు న్యాయం చేయగలరు. ఎందుకు అంటే ఈరోజు సాహెబ్ నగర్లో ఒక డివిజన్ ప్రెసిడెంట్గా కూడా పనికి రాలేని నేను, సరే ఓకే బాగుంది, కానీ ఈ రోజు ఎల్బీ నగర్లో ఏం జరుగుతుంది, అసలు ఎటు పోతుంది కాంగ్రెస్ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు కొద్ది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎల్బీ నగర్ అనేది కాంగ్రెస్ గడ్డ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది అతలకుతలం అయిపోయి ఖరాబ్ అయిపోతుందండి. ఈ రోజు ఇది కూడా పెద్ద మైనస్ కాంగ్రెస్ పార్టీకి. దయచేసి ఈ స్పాట్ సెంటర్లు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇదే వ్యక్తికి ఒక 4-5 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇంత పెద్ద బ్రాంచెస్ పెట్టడానికి దీని వెనుక ఉన్న ముఠాని కూడా వెంటనే చూసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనం ఏమనుకున్నాం, ముఖ్య నేతల్లోనే గందరగోళం ఉందని. ఇట్లాంటి వాళ్ళ ఆవేదన కూడా చాలా ఉంది. పార్టీ కోసం పనిచేసి పార్టీ క్రమశిక్షణ లైన్లో వాళ్ళు పనిచేస్తున్న వ్యక్తులు 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తిరిగిన వ్యక్తులకి ఈ పరిస్థితి వస్తూ ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నామే, స్పా సెంటర్లు నడుపుతున్న వ్యక్తికి మధు యాష్కి కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు పదవి ఇచ్చాడు అని. మరి దీని వెనక, ఈ స్పా సెంటర్ల వెనక మరి మధు యాష్కి ఉన్నారా అని పాయింట్అవుట్ చేస్తూ ఉంది, క్వశ్చన్ చేస్తూ ఉంది ఆమె. అసలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎటుపోతుంది? మాలాంటి వాళ్ళకి మీరు నమ్మి టికెట్ ఇవ్వకపోతే, పదవులు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది? మేము ఎటుపోవాలి? కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఏళ్ల తరబడి మేము పనిచేస్తున్న వ్యక్తుల్ని ఈరోజు మీరు పక్కన పెట్టి ఎవరో స్పా సెంటర్లు, వ్యభిచార గృహాలు నడుపుకున్న వ్యక్తులకి మీరు పోస్టులు ఇస్తారనే దాని మీద ఆమె మాట్లాడుతూ ఉంది. ఒక ఆడదానిగా నేనే ఈ ఎఫ్ఐఆర్ని చదవలేనని ఆమె ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూపిస్తా ఉంది. మరి ఇది అధిష్టానానికి రీచ్ అవ్వదా అంటే రీచ్ చేయాలి ఖచ్చితంగా. అధిష్టానానికి ఇవన్నీ తెలుసు, తెలియకుండా అయితే ఉండదు. కానీ మరి ఏం చేయాలా? ఎందుకు అంటే ఇక్కడ నాయకులు ప్రమేయం ఎక్కువ ఉంటా ఉంది ఇందులో. మధు యాష్కి గారా లేకపోతే ఇంకొకరా వాళ్ళ ప్రమేయం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? అధిష్టానం ఏం చేసే పరిస్థితి ఎక్కడుంది? ఇక్కడ తెలంగాణలో పట్టున్న నాయకులు ఇట్లాంటి పరిస్థితులు చేస్తే మరి ఎవరి దగ్గరికి పోతారు వాళ్ళు? సో ఇలాంటి వాళ్ళ ఆవేదన కూడా మనం వినాలి. ఏదో మంత్రులు, ఎమ్మెల్యేలకే ఉంది ఇష్యూ అనుకుంటున్నాం మనం, కానీ చిన్న కార్యకర్తలు, నాయకులు వాళ్ళకు కూడా ఉన్నాయి.